ఇందాక లైట్ రే ప్యారలల్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద స్ట్రైక్ అయినప్పుడు మనం 4 కేసెస్ చూసాము. అందులో సెకండ్ కేసు, ఫోర్త్ కేసు తీసుకున్నట్టయితే, అంటే కాన్వెక్స్ సర్ఫేస్ మీద ప్యారలల్గా ఒక లైట్ రే స్ట్రైక్ అయినప్పుడు అది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వచ్చేటప్పుడు బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ కేసులో కాంకేవ్ సర్ఫేస్ మీద ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా స్ట్రైక్ అయినప్పుడు అది రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడు ఆ లైట్ రే కూడా బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఈ రెండు కేసెస్లో కాన్వెక్స్ సర్ఫేస్లోనేమో డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళేటప్పుడు, అదేవిధంగా కాంకేవ్ సర్ఫేస్లోనేమో రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి వచ్చేటప్పుడు లైట్ రే అనేది బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్ అయింది. ఇలా అయినప్పుడు ఆ అయినటువంటి రే నుంచి మనం బ్యాక్కి ఆ రేని కనుక ఎక్స్టెండ్ చేసినట్టయితే, ఆ రిఫ్రాక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేసినట్టయితే అది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ని మనం ఫోకల్ పాయింట్ అని చెప్పి అంటాము. ద పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే intersects the axis in these cases is called the focal point. ఇది ఫోకల్ పాయింట్ అంటే ఏంటి అని మనం రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఒకటి ఉంది. ద ఫార్ములా యూజ్డ్ వెన్ ఏ లైట్ రే ఎంటర్స్ ఏ మీడియం విత్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 ఫ్రమ్ ఏ మీడియం with refractive index n1 at curved interface with a radius of curvature r is n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. ఇది ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి ఫార్ములా? ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. దీనికి ఫార్ములా అన్నమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కర్వ్డ్ సర్ఫేసెస్ దగ్గర దానికి ఈక్వేషన్ ఇది. n2 by v మైనస్ n1 by u is equal to n2 minus n1 by r, where u is equal to object distance, v is equal to image distance, n1 is equal to refractive index of first medium, n2 is equal to refractive index of second medium, and r is the radius of the curvature. This formula can also be used for plane surfaces. ఈ ఫార్ములా ప్లేన్ సర్ఫేసెస్ కూడా వాడచ్చు. ఇన్ ది కేస్ ఆఫ్ ఏ ప్లేన్ సర్ఫేస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ r approaches to infinity. ప్లేన్ సర్ఫేస్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది ఇన్ఫినిటీకి సమానం అవుతుంది. హెన్స్ 1/r బికమ్స్ 0. కాబట్టి 1/r అనేది 0 అయిపోతుంది. సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ది ఈక్వేషన్ we get formula for the plane surfaces. n2 by v minus n1 by u is equal to 0. That implies n2 by v is equal to n1 by u. Note, the distance u and v are measured from the plane interface. ఇది ప్లేన్ సర్ఫేసెస్కి ఫార్ములా అన్నమాట. అంటే ఇక్కడ 1/r అనేది 0 అయిపోయింది. n2 by v ఈజ్ ఈక్వల్ టు n1 by u అనేది ప్లేన్ సర్ఫేసెస్ యొక్క ఫార్ములా అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, అది చూడండి. ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ in a pond with constant speed. There is a fish inside the water. If that fish is exactly vertically below the bird, then the bird will appear to the fish to be. ఒక పక్షి గాల్లో ఎగురుతుంది. అది ఒక చెరువు పైన ఎగురుతుంది.
అది దాన్ని ఎగురుతున్నటువంటి పక్షిని అది చేపను పట్టుకోవడానికి వస్తుంది అనమాట. ఆ ఎగురుతున్నటువంటి పక్షిని నీళ్ళల్లో ఉన్నటువంటి చేప చూస్తుంది. దెన్ ద బర్డ్ విల్ అపియర్ టు ది ఫిష్ టు బీ. అది ఈ చేపకి, నీళ్ళల్లో ఉన్నటువంటి చేపకి ఆ పక్షి ఏ విధంగా కనబడుతుంది అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చి దాని కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫార్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, అది ఏ విధంగా కనబడుతుంది, అది ఉన్న పొజిషన్ కన్నా ఎక్కువ దూరంలో కనబడుతుందని. అట్లాగే క్లోజర్ దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, ఉన్న పొజిషన్ కన్నా దగ్గరగా కనబడుతుందని. సి ఏమో మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ అని. డి ఏమో మూవింగ్ స్లోయర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ అని. ఇట్లా మనకి ఏబిసిడి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది 4 ఆప్షన్స్ ఆర్ ట్రూ, హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? వీటిల్లో ఏది రైటు, నువ్వు ఏ విధంగా ప్రూవ్ చేస్తావని అడిగాడు. సొల్యూషన్: ఫర్ రిఫ్రాక్షన్ ఎట్ ఏ ప్లేన్ సర్ఫేస్ we use n2/v is equal to n1/u. రిఫ్రాక్షన్ ఆఫ్ ఎట్ ప్లేన్ సర్ఫేస్కి మనం ఫార్ములా చెప్పుకుందాం ఇందాక, n2/v is equal to n1/u అని. Let x be the height of the bird above the water surface at an instant and n be the refractive index of water. x అనేది బర్డ్ నుంచి వాటర్ సర్ఫేస్కి ఉన్నటువంటి దూరం, అలాగే n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అనమాట. n1 అనేదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. దెన్ n1 ఈజ్ ఈక్వల్ టు 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనమాట. n2 ఈజ్ ఈక్వల్ టు n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు -x అయింది. అండ్ లెట్ v ఈజ్ ఈక్వల్ టు -y. మైనస్ ఎందుకైంది అంటే ఇన్సిడెంట్ రే అనేది ఈ చేప చూస్తున్నప్పుడు పైనుంచి కిందకి, అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి ఇన్సిడెంట్ రే రావడం అనేది జరుగుతుంది. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం డిస్టెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం మైనస్ సైన్ అనేది తీసుకోవడం జరిగింది. -x -y. -x ఏంటి, x అనేది ఏంటి, ఇది ఈ బర్డ్ యొక్క పొజిషను, చేప కనపడుతున్నటువంటి పొజిషన్ అనమాట. ఆబ్జెక్ట్ ఉన్నటువంటి దూరం, x అనేది ఆబ్జెక్ట్ ఉన్నటువంటి దూరము, y అనేదేమో ఈ చేపకి కనపడేటువంటి దూరం అన్నమాట. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే n/-y ఈజ్ ఈక్వల్ టు 1/-x implies y is equal to nx. In the above equation we know that n is greater than 1. Hence y is greater than x. n అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి y కూడా x కన్నా పెద్దది ఇక్కడ. Thus the bird appears to the fish to be farther away than its actual distance. కాబట్టి ఫిష్కి ఈ పక్షి ఉన్నటువంటి పొజిషన్ కన్నా అది దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. వీ హ్యావ్ అస్యూమ్డ్ దట్ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ వర్టికల్లీ డౌన్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. మనం ఏమనుకున్నాము, కాన్స్టెంట్ స్పీడ్తో వర్టికల్లీ డౌన్ ఈ పక్షి వస్తుంది అని చెప్పి అనుకున్నాము. ఫర్ ది అబ్జర్వర్ ఆన్ ది గ్రౌండ్ బర్డ్ అపియర్స్ దట్ ఇట్ హ్యాస్ కవర్డ్ ఎక్స్ డిస్టెన్స్ ఫర్ సర్టైన్ టైం. గ్రౌండ్ మీద ఉన్నటువంటి అబ్జర్వర్కి ఈ బర్డ్ ఎక్స్ అనేటువంటి దూరం కవర్ చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ ఫర్ ఫిష్ ఇట్ అపియర్స్ దట్ బర్డ్ హ్యాస్ కవర్డ్ ఏ డిస్టెన్స్ వై ఇన్ ది సేమ్ టైం. కానీ ఫిష్కి నీళ్ళలో ఉంది కాబట్టి దానికి అది ఎట్లా కనిపిస్తుంది, వై అనేటువంటి దూరంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. యాజ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ వీ కెన్ కంక్లూడ్ దట్ ద స్పీడ్ ఆఫ్ ది బర్డ్ అబ్జర్వ్డ్ బై ది ఫిష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. కాబట్టి ఈ చేపకి ఏ విధంగా కనిపిస్తుంది అన్నమాట, ఆ పక్షి అనేది ఉన్నటువంటి పొజిషన్ కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తుంది.
అదేవిధంగా చాలా ఫాస్ట్గా వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏవి కరెక్ట్ అంటే ఏ అండ్ సి. ఏ ఏంటి, ఫార్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్ అనేది ఏ. అదేవిధంగా సి మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అన్నమాట.